Hello everyone, I am Dr. Raghuveer, Consultant Physician, Swapna Hospitals, Vijayawada. Today let's speak about GBS. GBS అంటే గువైన్ బార్ సిండ్రోమ్. ఇది ఒక రేర్ బట్ సీరియస్ డిజార్డర్. ఈ డిజార్డర్లో మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ మన నర్వ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. దీనివల్ల పెరాలసిస్ లాగా అన్ని లిమ్స్ అన్ని వీక్ అయిపోవటం, నడవలేకపోవటం, కూర్చోలేకపోవటం, చేతులు ఏ పని చేసుకోలేకపోవటం జరుగుతుంది. సివియర్ కేసెస్లో ఈవెన్ బ్రీతింగ్ డిఫికల్టీ కూడా వస్తుంది. కాకపోతే ఈ సిండ్రోమ్ అనేది ఎవరికి ముందుగా వస్తుందని చెప్పడం చాలా కష్టం. జనరల్లీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, డైరియా కానీ, దెన్ వ్యాక్సినేషన్ కానీ ఈ ఈవెంట్స్ జరిగిన ఒక ఫ్యూ వీక్స్ తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చేసరికి ఐవిఐజీ, ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్స్, ఒక 5 days ఇంజెక్షన్ ఇస్తాము. నెక్స్ట్ ఆప్షన్ ఈస్ ప్లాస్మా ఎక్స్చేంజ్. సో ఈ 2 ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ స్టెరాయిడ్స్ హ్యాస్ నో రోల్. 85% ఆఫ్ ద పీపుల్ రికవర్ అయిపోతారు. ఒక 15% ఆఫ్ ద పీపుల్ మాత్రం కొంత రెసిడ్యువల్ వీక్నెస్ ఉంటుంది. 5% మోర్టాలిటీ రేట్ అయితే ఉంటుంది ఈ డిసీజ్కి. కాకపోతే అందరూ అనుకున్నట్లుగా జీబీఎస్ అనేది ఒకరి నుంచి ఒకరికి రాదు. సో ఆ అపోహను మాత్రం తొలగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికైనా ఈ సిమ్టమ్స్ కానీ, వీక్నెస్ కానీ, టింగ్లింగ్ సెన్సేషన్ కానీ ఏమైనా ఉంటే చేతుల్లో కానీ కాళ్ళలో కానీ, ప్లీజ్ సీక్ యువర్ డాక్టర్స్ హెల్ప్. థ్యాంక్ యూ.